ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఒక స్త్రీ యొక్క బాధని, ఆమె యొక్క దుఃఖాన్ని, ఆమె యొక్క డెడికేషన్ని ఈరోజు మనము మాట్లాడుకుందామండి. రీసెంట్‌గా అను శామ్యూల్ అని ఒక వర్షిప్ లీడర్ అనమాట. ఆమె యొక్క భర్త సడన్‌గా హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. చాలా యంగ్ ఏజ్‌లోనే. ఆమెకు పెళ్ళయి 12 సంవత్సరాలయింది. తన భర్త తనెంతగానో ప్రేమించి, తనెంతగానో దేవునిలో నడిపించి, ఈ వర్షిప్ చేయడానికి అంటే ఆల్బమ్స్ చేయడానికి ఆమెకెంతగానో సహకరించిన భర్త తననొదిలేసి వెళ్ళిపోయాడండి. యాక్చువల్‌గా అతనికి హార్ట్ అటాక్ వచ్చే ఆ డేస్‌లో వాళ్ళు వర్షిప్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారంట. సో, ఆయన చనిపోయిన తర్వాత ఆమె ఎంతగానో కృంగిపోయింది. కానీ పక్క రోజే లేచి ఆమె వర్షిప్ కాన్ఫరెన్స్‌లో దేవుణ్ణి ఎంతగానో ఆరాధించింది. ఆ సిస్టర్ కొరకు మనం ప్రార్థిద్దామండి. నిజంగా ఆమె దేవుని ఆరాధించి, దేవుని కృతజ్ఞత కలిగిన స్త్రీలాగే ఉంది. కానీ ఈ లోకంలో మనమున్నాము, ఈ శరీరంలో మనమున్నాము, ఈ ఎమోషన్స్‌తో మనమున్నాము. ఆమెని ఈ పరిస్థితులు ఎంతో బాధ పెట్టకుండా, ఆమెకు ఆదరణ కలుగునట్లుగా, అదేవిధంగా ఆ కుటుంబం ఆదరించబడినట్లుగా, ఆమె కృంగిపోకుండా, శత్రువు యొక్క తంత్రాలు ఆమె మీద పనిచేయకుండా, ఆమె తిరిగి లేచి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇంకా ఎన్నో ఆల్బమ్స్ చేసినట్లుగా ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. ఆ సిస్టర్ అంటే ఆమె ముఖంలో నవ్వు ఎప్పుడూ ఉంటదనమాట. ఆమె పాటలు పాడుతున్నప్పటికీ ఆ నవ్వు మొహం ఎంత ఇదిగా ఉంటది. ఆమె నవ్వు ఎప్పుడూ ఆహ్, కృంగిపోకూడదు. ఆ నవ్వు ఎప్పుడు చెరిగిపోకూడదు. అలా మనం ప్రార్థిద్దాము. ఆమెకు ధైర్యము రావాలని, ఆమె ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు ఎంతగానో పని చేయాలని, రూతు వలె ఆమె జీవితం ఆశీర్వదించబడాలని. చేసిన ఆల్బమ్స్ అన్నీ నాకు చాలా ఇష్టము. దాంట్లో 'నామము' అనే ఆల్బమ్ అంటే నిజంగా ఆ సాంగ్ చాలా మంచిగా అనిపిస్తది. ఆమె ఇలాంటివి ఎన్నో చేయాలని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. థాంక్ యూ.